ఈరోజు హైదరాబాద్లోని ఇన్నర్బిట్ ఐటీసీ కోహినూర్ హోటల్ దగ్గర ఉన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్స్ దగ్గర ఒక ఆడి కార్ ఆగడం జరిగింది. ఆ ఆడి కారులో నుండి యాక్టర్ సోనూ సూద్ దిగడంతో అక్కడ ఉన్న జనాలంతా షాక్ అయ్యారు. అతను ఇక్కడికి రావడం ఏంటి అంటూ అందరూ షాక్ అయ్యారు. అయితే సోనూ సూద్ వచ్చింది ఎవరి కోసం అంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్న స్ట్రీట్ ఫుడ్ అమ్మే కుమారి ఆంటీని ఈరోజు హైదరాబాద్లో ఆమె హోటల్ దగ్గర యాక్టర్ సోనూ సూద్ కలవడం జరిగింది. ఆమెను ప్రశంసిస్తూ మహిళా సాధికారతకు కుమారి ఆంటీ లాంటి వాళ్ళే ఆదర్శమని, ఈమెనే ఒక గొప్ప ఎగ్జాంపుల్ అని సోనూ సూద్ కొనియాడారు. ఇలా మహిళలంతా స్వయంగా ముందుకు వచ్చి ఇలా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా వారు ఆర్థికంగా ఎంతో బలపడతారని సోనూ సూద్ చెప్పడం జరిగింది. ఏకంగా కుమారి ఆంటీకి బొకే ఇచ్చి ఆమెని సన్మానం సైతం చేశాడు సోనూ సూద్. అయితే సోనూ సూద్ రావడం గమనించిన ప్రజలంతా అక్కడికి భారీగా చేరుకున్నారు. ఆయనను మొత్తం చుట్టుముట్టి నినాదాలు చేశారు అక్కడ ఉన్న ప్రజలు. అయితే కరోనా సమయంలో సోనూ సూద్ ఏ విధంగా భారత ప్రజలకు సహాయం చేశాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో ఎన్నో కోట్లు సంపాదించిన హీరోలు సైతం సైలెంట్ గా ఉంటే ఒక విలన్ క్యారెక్టర్ చేసుకునే సోనూ సూద్ ముందుకు వచ్చి ప్రజలకి సహాయం అందించాడు. కరోనా కంటే ముందు సోనూ సూద్ అంటే ఒక విలన్ గా ప్రజలందరూ భావించేవారు. కానీ కరోనా తర్వాత సోనూ సూద్ అంటే ఒక రియల్ హీరోగా ప్రజలు భావించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత సోనూ సూద్ ఎంతో మందికి సహాయాలు అందించడం జరిగింది. అయితే కుమారి ఆంటీని కలిసిన సోనూ సూద్ గారు భవిష్యత్తులో కుమారి ఆంటీకి ఎలాంటి సహాయం కావాలన్నా నేను తప్పకుండా చేస్తాను అని సోనూ సూద్ చెప్పడం జరిగింది. ఇక కుమారి ఆంటీ మాట్లాడుతూ, మీరు ఎంతో మందికి సహాయం అందించారు, మీరు ఎంతో మందికి ఆదర్శం, మీరు సూపర్ అండ్ రియల్ హీరో, మీరు మా దగ్గరికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను సోనూ సూద్ గారు అంటూ కుమారి ఆంటీ చెప్పడం జరిగింది. మొత్తానికి సోనూ సూద్ ఈ రోజు ఒక బిగ్ సర్ప్రైజ్ కుమారి ఆంటీకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మాత్రం కుమారి ఆంటీకి మొత్తం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. 2024లో అడుగు పెట్టినప్పటి నుండి కుమారి ఆంటీ ఏదైతే ఉందో ఆమె హోటల్ స్ట్రీట్ ఫుడ్ ద్వారా ఫుల్ ఫేమస్ కావడం జరిగింది సోషల్ మీడియాలో. ఆ తర్వాత ఆమె ఒక హోటల్ని ట్రాఫిక్ పోలీసులు తీసివేయడం జరిగింది. ఏకంగా ఆమె ఇష్యూ 2 రాష్ట్రాల సీఎంల దగ్గరకు వెళ్ళడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ అధికారులకు చెప్పడం జరిగింది, అక్కడ అమ్ముకునేలా చూసుకోండి, బట్ ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది జరగకుండా అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, వాళ్ళకి చెప్పండి. ఆమె ఫుడ్ అమ్ముకునేలా మాత్రం చొరవ చూసుకుని ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇలా మొత్తానికి 2 స్టేట్ల వ్యాప్తంగా ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఇప్పుడు ఏకంగా నేషనల్ వ్యాప్తంగా అంటే జాతీయ వ్యాప్తంగా ఫేమస్ కావడం జరిగింది. ఎందుకంటే సోనూ సూద్ అనగానే మొత్తం భారతదేశం మొత్తం చూసే ఒక యాక్టర్ కాబట్టి సోనూ సూద్ రావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళడం ఏంటి అని అందరూ చర్చిస్తున్నారు.